అయితే వాక్య భాగం వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. ఇంకో దేవం మరి ఇంతవరకు ఆరాధనతో ప్రభు మరి మిమ్మల్ని మాకు ఆరాధించాం ప్రభువా. ఇచ్చిన వర్తమానం బట్టి మీకు వందనాలు. ఇచ్చిన బిడ్డను మీరు దీవించండి ప్రభువా, సహాయం చేయండి. అదేవిధంగా మరి కానుకల విషయంలో తోడుగా ఉంది ప్రభు మరి ఎంతబడిన కానుకల నిమిత్తం ప్రభు మరి ఆ బిడ్డను మీరు దీవించండి, సహాయం చేయండి. అలాగే రెండో వర్తమానంగానైనా మరి నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు ప్రభు మరి మాట్లాడించింది మీరే ప్రభు. ఆ మాటల్లో మీరు ఉండండి, సహాయం చేయండి. నేను చెప్పే మాటలు ప్రభు ప్రతి ఒక్క బిడ్డ ప్రభు మరి ఆత్మలో ప్రభు మరి పనిచేసి ప్రభు దాని ప్రకారం జీవించేలా కృప చూపించమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. పూర్వం ఉండే రోజులకి ఇప్పుడు రోజులకి చాలా తేడా ఉంది. పూర్వం ఎలా ఉండే రోజులు బాగుండే అని చెప్తాం, మనకు తెలియదు కాబట్టి, చదువుకున్నాం కాబట్టి. ఇప్పుడు రోజులైతే బాగా మారిపోయింది. ఎలా మారిపోయినాయంటే ప్రతి ఒక్కరు అంటారు రోజులు బాగాలేదురా, బయటికి వెళ్ళొద్దురా. ఒక అమ్మాయిని బయట పంపాలంటే ఏం చేద్దాం, రోజులు బాగాలేదు అమ్మాయి వెళ్ళొద్దు అని అంటాం. అలాగే ఒక అర్ధరాత్రి మనం ప్రయాణం చేయాలంటే రోజులు బాగాలేదు. ఇదే మాట ప్రతి ఒక్కరి నోటి వస్తూ ఉంటుంది, రోజులు బాగాలేదు, రోజులు బాగాలేదు. ఎందుకంటే ఎలా ఉందంటే ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినా కూడా అసలు మనం వింటాను కూడా, చూస్తున్నాం కూడా, యూట్యూబ్లో చూస్తున్నాం, అలాగే వాళ్ళ న్యూస్లో కూడా వింటున్నాం. ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు ఎలాగంటే దేవుని రాకడ దగ్గరికి సమీపిస్తుందని చాలామంది చెప్తున్నారు, దైవ సేవకులేంటి. అలాగే మనం కూడా నమ్ముతున్నాం దేవుడు వస్తున్నాడని. అయితే మరి బైబిల్ విషయంలోకి వెళ్ళినప్పటికీ మరి అలా ఎందుకు మారిపోయిన రోజులు అనేది నేను చెప్తాను మీకు. రోజులు మారినాయా లేకపోతే ఏం మారినా చెప్పాలనుకున్నాను. ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎపిసి 5:15-16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానములు నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. అదే దినములు చెడ్డవంట, సమయమును పోనీద్దంట. ఇక్కడ మనకు రెండు విషయాలు కనపడుతున్నాయి. ఒకటి దినములు, రెండు సమయము. ఈ రెండింటి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. చెప్పాలంటే రెండు కూడా పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఒక గంటకి సమయము 60 నిమిషాలు, ఒక రోజుకి సమయము 24 గంటలు. సమయం లేకుండా రోజు గడవదు. అలాంటప్పుడు సమయం చెడ్డది ఎందుకు కావలేదు, దినం ఎందుకు చెడ్డదయింది మనం ఆలోచించాలి కదా. దేవుడు సమయం చెడ్డదని ఇక్కడ రాయించాల, దినములు మాత్రం చెడ్డమని రాయించాడు. ఎందుకు అలా రాయించాడని మనం ఆలోచన చేయాలి. ఎందుకు అలా దేవుడు రాయించుకున్నాడు ఆ మాటని. సమయం కూడా చెడ్డగా మారిపోవాలిగా. సమయం మారలా, సమయం పోనివద్దు అంటాడు. అంటే ఏంటి, సమయం మంచిదని దానికి అర్థం. సమయం చాలా మంచిది, సమయాన్ని మాత్రం మీరు పోనవద్దు, కానీ రోజులు మాత్రం చెడ్డవి. ఆ మాట ఎందుకన్నాడు దేవుడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్లో, రోజులు మారిపోయినాయి అని. అది లాస్ట్లోకి వస్తుంది అనమాట. ఎలా వస్తుంది చెప్తారు. అయితే దినములు చెడ్డవి అంటున్నాడు, సమయాన్ని పోనివద్దు, మీరు సద్వినియోగం చేసుకోండి అని అంటున్నాడు దేవుడు. అయితే మరి సమయం దేని మీద ఆధారపడి ఉంటుంది? సమయం, టైం, కాలం మీద. కాలాలను బట్టి సమయం ఉంటుంది, సమయాన్ని బట్టి రోజు ఉంటుంది. మూడు కూడా చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఈ మూడు లేకుండా మనకు అసలు సృష్టి లేదు. మరి కాలం మారిందంటే ఒకసారి చరిత్రకి వెళ్తే మనం అందరూ చదువుకున్నాం కాబట్టి చరిత్రలోకి వెళ్తే మనకు 3 యుగాలు. ఒకటి ప్రాచీన యుగం, 2 మధ్య యుగం, 3 ఆధునిక యుగం. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామంటే ఆధునిక యుగంలో ఉన్నాం. 2 యుగాలు గడిచిపోయినాయి. అయితే ప్రాచీన యుగంలో మానవుడికి ఏమీ తెలియదు, అనాగరికుడు మానవుడు. బట్టలు లేకుండా ఉండేవాడు, దిగంబరిగా అలాగే ఉండేవాడు. అయితే కొంతకాలం తర్వాత జంతువులను వేటాడి ఆ జంతువుల చర్మాలతో బట్టలు కప్పుకునేవాడు. కొంతకాలం అయిన తర్వాత అంటే ఏంటంటే నాలెడ్జ్ పెరిగింది. తర్వాత
జంతువులు వేటాడి పచ్చి మాంసం తినేసేవాడు. అంటే వండుకోవాలని కూడా జ్ఞానం కూడా తెలియలేదు. అయితే ఆ తర్వాత మధ్యయుగం వచ్చినప్పటికీ నిప్పును కనిపెట్టాడు. నిప్పును కనిపెట్టి వేటాడి జంతువుల్ని కాల్చుకుని తినటం మొదలుపెట్టాడు మనిషి. అప్పుడు ఏమైంది, మళ్ళీ జ్ఞానం కొంచెం పెరిగింది. నిప్పు కనిపెట్టాం, వండుకు తినాలి, బట్టలు ఇలాగా కుట్టుకోవాలన్న జ్ఞానం వచ్చింది. మరి ఆధునిక యుగానికి వచ్చినప్పటికి ఏమైంది, అనేకమైన పెరిగిపోయినాయి, మోడర్న్ డ్రెస్సులు వచ్చేసినాయి. ఇంకా అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు చూస్తే మనకు అసలే చెప్పలేము ఎలా ఉన్నాయనేది. అయితే ఆధునిక యుగానికి వచ్చినప్పటికి మోడర్న్ వచ్చినప్పటికి ఏమైందంటే చాలా పెరిగిపోయింది. మరి ప్రాచీన కాలంలో ఉన్న అవే రోజులు ఇప్పుడు ఉన్నాయి కదా, అప్పుడెందుకు రోజులు ఇప్పుడెందుకు మారిపోయినాయి చెడ్డగా? అప్పుడు అది ఆదివారం ఉంది, యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా ఆదివారం ఉంది. ఆయన ఇప్పుడు చనిపోయారు, శుక్రవారం చనిపోయారు. అప్పుడు ఉన్న రోజులు ఇప్పుడు ఉన్నాయి. మరి ఎందుకు అప్పుడు మారలేదు అవి? ఈ కాలంలో చెడ్డగా ఎందుకు మారిపోయాయి అనేది మనం ఆలోచన చేయాలన్నమాట. అయితే చరిత్రకి వెళ్తే కనుక ఇప్పుడు ఆధునిక యుగంలో చూస్తే మనిషి చాలా తెలివైనవాడు, అన్నీ కనిపెట్టేస్తున్నాడు. ప్రతి ఒక్కటి మొత్తం ఏదైనా సరే కనిపెట్టేస్తాడు. ఎందుకంటే జ్ఞానం పెరిగిపోయింది అనమాట. ఎంత పెరిగిపోయిందంటే తాను తయారు చేసే వస్తువుకి తానే గ్యారెంటీ ఇచ్చే స్థాయికి మనిషి ఎదిగిపోయాడు అనమాట. ఇప్పుడు ఏసీ తయారు చేశాడు, దానికి ఒక గ్యారెంటీ ఏసీ మనిషి ఇస్తాడనమాట. ఎవరైతే కనిపెట్టాడో అతనే దానికి గ్యారెంటీ ఇస్తాడు. ఎంతకాలం? సంవత్సరం ఇస్తాడు. అది సంవత్సరం కరెక్ట్గా అది ఆగిపోతే మళ్ళీ దాన్ని రీప్లేస్మెంట్ చేయడం చేస్తారనమాట. అంటే ఆ తెలివితేటలకి మనిషి ఎదిగిపోయాడు అనమాట. మరి ఏ స్థాయికి దిగజారిపోయాడు? ఏ స్థాయికి దిగజారిపోయాడు మనిషి అంటే తన ప్రాణానికి తానే గ్యారెంటీ ఇచ్చుకునే స్థాయికి ఎప్పుడు పోతాడో తెలియదు. అన్నీ కనిపెట్టేస్తున్నాడు కానీ ఆ ప్రాణం ఎప్పుడు పోతాడో తెలియదు, ఆడికి తెలియదు. ఆ స్థాయికి దిగజారిపోయాడు మనిషి. ఎందుకంటే అది చెప్తానమాట. అయితే ఆ విధంగా మనిషి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అలాగే ఉన్నాడు. తన జ్ఞానం పెంచుకుంటూ వచ్చాడు, నాగరికత పెంచుకుంటూ వచ్చాడు, సాంప్రదాయాలు పెంచుకుంటూ వచ్చాడు. కానీ రోజులు మాత్రం మారలా. అవే కాలాలు అప్పుడే ఉన్నాయి, ఇప్పుడు కూడా అవే కాలాలు ఉన్నాయి. అదే టైం ఉంది, ఇప్పుడు అదే టైం ఉంది. ఇప్పుడు ఎందుకు మారినాయి అంటే, మరి ఇప్పుడు కాలాలు మారినాయి అంటే చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము, ఆదికాండం 8వ అధ్యాయము 22వ వచనం. భూమి నిలిచినంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకునేను. ఎవరు అనుకున్నారండి హృదయంలో? కాలాలు మారమని దేవుడు చెప్పేశాడు. ఎంతవరకు? భూమి అంత అవనంత వరకు ఇవే కాలాలు ఉంటాయి. ఆయన భూమిని సృజించినప్పుడు చెప్పిన అది ఉన్న కాలాలు ఇప్పుడు కూడా ఉంటాయి. భూమి అంతవరకు అవే కాలాలు ఉంటాయి, కాలాలు మాత్రం మారమన్నాడు. మరి కాలాలు మారినప్పుడు రోజులు మారిపోతున్నాయి. ఇదే మన ప్రశ్న ఇప్పుడు. అయితే మరి కాలాలు కాలం మారినప్పుడు సమయం కూడా మారదు. ఒకవేళ మారితే ఏంటంటే శీతాకాలంలో కొంచెం ఎర్లీగా చీకటి పడవచ్చు, అంతే. అలా ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అయితే మరి సమయాలు మారు, రోజులు మారి. మరి సమయం ఎందుకు మారు అంటే చూడండి. మరి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. మరి కాలం మరి సమయం ఎలా మారిపోతే చెప్పండి? అవి మారు, అవి మన పని కాదు, అవి తెలుసుకోవడం మన పని కాదు. అవి నా హ్యాండ్ వల్ల ఉంటాయని చెప్పాడు దేవుడు. కేవలం మనకి ఇచ్చింది ఏంటి? దేవుడు రోజులు మాత్రం మనకి ఇచ్చాడు, అంతే. వారానికి 7 రోజులు, సంవత్సరానికి. మనం ఆ రోజుల్ని ఎలా వాడుకుంటున్నాం అనేది ఆలోచించేయాలి. నీకు ఇచ్చింది రోజే. ఈరోజు సండే. ఈరోజు నువ్వు లేవాలంటే, నువ్వు ఉదయం లేవాలంటే ఎవరి దగ్గర ఉంది నీ టైము? దేవుని దగ్గర ఉంటాయి. నువ్వు లేవాలన్నా ఆ టైం నువ్వు లేవాలని దేవునికి టైం ఇస్తే నువ్వు లేకపోతే, లేదంటే వెళ్ళిపోతావు. ఏ పని చేయాలన్నా సరే దేవుడి సమయం ఎక్కడ ఉంది? ఆయన దగ్గర ఉంది. కాలము ఆయన దగ్గర ఉంది, సమయం కూడా ఆయన దగ్గర ఉంది. మరి 2 కాలాలు సమయాలు ఆయన దగ్గర ఉన్నప్పుడు రోజులు మాత్రం ఎందుకు ఆయన దగ్గర పెట్టుకోకుండా మనకి ఇచ్చేసాడు? దినాలు కూడా ఆయన చేతులు పెట్టుకోవాలి కదా, హ్యాండ్ వాష్ పెట్టుకోవాలి కదా దేవుడు. కాలాల సమయాలు మాత్రం పెట్టుకున్నాడు. అర్థమవుతుంది కదా నేను చెప్పింది మీకు?
కాలము సమయం మాత్రమే ఆయన వెనబడి పెట్టుకున్నారు. అవి తెలుసుకోవడం మన పని కాదు అక్కడ చెప్పాడు. మరి రోజులు మాత్రం ఎందుకు అలా వదిలేసాడంటే మనకున్నది రోజులే. అందుకే అంటాడు ఆదికాండంలో, చూడండి, నా ఆత్మ ఎల్లప్పుడూ నదులతో వాదించదు, ఇక్కడి నుంచి వారికి బ్రతుకు దినములని ఎంత అంటే 120 ఏళ్ళు అని చెప్తాడు. బ్రతుకు దినములని అంటాడు అక్కడ, చూసారా? బ్రతుకు దినములని ఇచ్చాడు, దినాలు ఇచ్చాడు తప్ప బ్రతుకు సమయం అని బ్రతుకు కాలం అనలా. దినాలే అంటే మనం రోజు లెక్క పెట్టుకోవాలి తప్ప టైము కాలం మాత్రం ఆయన చేతిలో ఉంటాయి. మనం రోజు లెక్క పెట్టుకోవాలి, ఈ రోజు మనదే గడిచిపోయిందా, మళ్ళీ రేపేమో రేపు దేవుడి చిత్రం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి రేపు అనేది మనం అందుకంటే రేపు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఆలోచించొద్దు. ఆకాశ పక్షులు చూడండి, మీకన్నా వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారు అని అడుగుతాడు. అసలు పక్షులు ఆలోచిస్తాయి ఆహారం కోసం. మనమైతే రేపు ఏం కూర, రేపు సాయంత్రం ఏం కూర కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం తెచ్చేసుకుని. మన చాపరిస్తే నెక్స్ట్లో కానీ ఐపర్లో కానీ ఏంటంటే మళ్ళీ దొరకదు ఆహారం, అలా ఉంటుంది. కాబట్టి సమయాలు కాలాలు మన వల్ల కాదు, దేవుని దగ్గర ఉంటాయి. కాబట్టి రోజుల్లో ఎందుకైతే మారిపోయినాయో చూద్దాం. నేను తొందరలో ముగించేస్తాను, పెద్ద ఏం కాదు. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము ఎందుకు రోజులు మారినాయో ఆదికాండం 8వ అధ్యాయము ఒకసారి అక్కడ చెప్తే చదవకండి, తీసుకొచ్చాను. 8వ అధ్యాయము ఇరవై 21వ వచనం చూడండి. అక్కడి నుంచి 4వ లైన్, ఎందుకనగా నరుల బాల్యం నుండి చెడ్డది. సరిపోద్ది. ఎందుకనగా నరుల హృదయాలోచన అంట ఎప్పటి నుంచి? బాల్యం అంటే ఎప్పుడు? 12 సంవత్సరాల నుంచి బాల్యం వస్తుంది లెక్క సైకిల్ ప్రకారం. అయితే వీడియో సైకిల్ ఉంటుంది నాకు, యాజ్ పర్ సైకిల్స్ ప్రకారం 12 సంవత్సరాల నుంచి బాల్యం లెక్క. అప్పుడే ఆడపిల్లలు వాళ్ళ యొక్క యవన ప్రయాణంలోకి వస్తారన్నమాట. అంటే నరుల హృదయ ఆలోచన ఎప్పటి నుంచి చెడ్డదంట? మరి ఇది మెయిన్. ఈరోజు జనాలు చెడ్డగా మారిపోతే గల కారణం ఏంటంటే మెయిన్ ఏంటంటే మన హృదయ ఆలోచనే చెడ్డ తప్ప రోజు చెడ్డది కాదండి. ఆదివారం వ్యభిచారం చేయాలండి ఆదివారం చెప్పిందా? సోమవారం అబద్ధమాడడం సోమవారం చెప్పిందా? మంగళవారం మోసం చేయాలి మంగళవారం చెప్పిందా? ఏ రోజు మనకు చెప్పలేదు మోసం ఇలా చేయమని. మనిషి హృదయ ఆలోచన ఎలా ఉంటుందంటే చెడుగా ఆలోచిస్తున్నాడు, మానవంగా చేయాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? అబద్ధం ఆడాలి, ఇక్కడి నుంచి వస్తుంది. దేవుడు చెప్పలా నీకు ఆదివారం నుంచి శనివారం దాకా ఏ రోజు కూడా నువ్వు ఇలా చేయని చెప్పలేదు దేవుడు. ప్రతిరోజు నీకు మంచిగా ఇచ్చాడు దేవుడు. 7 రోజులు ఇచ్చాడు నీకు. ఆ 7 రోజులు కూడా నువ్వు 6 రోజులు కష్టపడి బ్రతుకు, 7వ రోజు నాకు విశ్రాంతికరంగా పాటించమని చెప్తే మనం ఏం చేస్తున్నామంటే మన హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏ విధంగా చెడ్డగా మార్చుకునే రోజులను కూడా అలాగా మార్చేస్తున్నాం. మనిషి అంట తప్పు చేసి పక్కవాడి మీద గెంటేయడం బాగా అలవాటు. ఇప్పుడు మనిషికి ఏంటంటే ఈరోజు నా టైం బాగాలేదు అంటాడు. ఏదైనా జరగకపోతే నా టైం బాగాలేదా ఈరోజు లేకపోతేనా అంటాడు. ఈ టైం బాగుపడడం ఏంటి? కష్టపడ్డాడు, చదవడు, కష్టపడి చదవడు, ఉద్యోగం వచ్చేయాలంటే రాదు. ఎలా వచ్చేది? టైం బాగాలేదంటే. నీకు కష్టపడకుండా వచ్చేయాలంటే వచ్చేస్తుందా? రాదు. టైం బాగాలేదు అంటే వాడు కష్టపడుకోకుండా దాని నుంచి ఏంటంటే టైం మీద గెంటేస్తాను అనమాట, నా టైం బాగాలేదని. అలాగ ఉందన్నమాట. లేదా ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయిపోయారని ఏమంటాడు? టీచర్ బాగా చెప్పలేదు, మా టీచర్ బాగా చెప్పలేదు. మరి ఎంతవరకు కరెక్ట్ అది? చెప్పండి, టీచర్లు ఉంటారా? చదవడి ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్ళరు. అలాగా మనిషి తప్పు చేసి పక్క వాళ్ళని గెంటేయడం అలవాటు. మనకు వదలు ఎందుకు వస్తున్నాయంటే పాపం చేసేస్తున్నారు కదా. ఎవరు పాపం చేసేది? మనం కదా. పాపం ఎవరు చేస్తున్నారు? మనం చేస్తున్నాం కాబట్టి వరదలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, ఇంకా అనేక రోగాలు వస్తున్నాయి మన పాపం చేయడం వల్లే. అంతే తప్ప వేరే వాడు పాపం చేయడం వల్ల మనకు రావట్లేదు. అది తెలుసుకోడు. నేను ఎంత ఇంటికి ఫోన్ చేస్తే అక్కడ గాలి వాన గట్టిగా వస్తుందని ఫోన్లో నాకు వినపడిపోతుంది అన్నమాట. మనిషి సీట్ చేస్తుంది, చాలా గట్టిగా గాలి చేస్తుంది, ఉరుపు పిడికిలు పడిపోతుంది, అట్లా ఉండలేకపోతున్నాం. చూసారా? ఇది వర్షాకాలమా? ఎందుకు వస్తుంది వర్షం?
అది మన ఆలోచనలను బట్టి దేవుడు మనకి ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే అది. అందుకనే హృదయ ఆలోచన ఎప్పటి నుంచి చెడ్డదండి? అది నుంచి చెడ్డదే. మనిషి మారాడు అంటే ఎక్కడో ఒకచోట మళ్ళీ మనిషి డౌన్ అవుతాడు గ్యారంటీగా. యేసుక్రీస్తులో ఉండడం అంటే ఎవరి వల్ల కాదు, ఎక్కడో ఒకసారి డౌన్ అయిపోతాడు. కాబట్టి బాల్యం నుంచి కూడా చెడ్డది హృదయ ఆలోచన. సార్ చూడండి ఏమేమంటాయి హృదయంలో. మార్కు సువార్త 7వ అధ్యాయము 7 లోపాలే మనిషిని పాడు చేస్తున్నాయి. ఏడవ అధ్యాయము 21, 22, 23. లోపల నుండి అనగా మనుషుల దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరిచి అని ఆయన చెప్పారు. సరే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? మనలో వస్తాయండి, మనలో వస్తాయి. ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్ళాలంటే స్కూల్కి భయపడిపోతుంది, ఈరోజు కాలేజీకి వెళ్ళాలంటే. ఎవరి వల్ల? సోమవారం మీ రోజు బయటకు వెళ్తే మంచి రోజు కాదని కాదు, మనుషులు మగవాళ్ళ హృదయ ఆలోచన సరిగ్గా లేదనే ఆడపిల్లలు ఒంటరికి వెళ్ళడానికి భయపడతారు ఈ రోజుల్లో. ఒక షాపింగ్ కానీ, ఒక స్కూల్కి కానీ, ఒక కాలేజీకి కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళు భయపడుతున్నారు. ఎవరి వల్ల అంటే రోజుల వాళ్ళు భయపడలే, మనుషుల యొక్క హృదయ ఆలోచన వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు మనిషి అలా మారిపోతున్నాడు? ఒక మృగంలో మనిషి మారిపోతున్నాడు. ఎందుకు మారిపోతున్నాడు అర్థం కావట్లే. ఆయన ఒక రాకడ దగ్గరికి వచ్చేస్తుంది, ఆయన వచ్చేస్తాక సిద్ధంగా ఉన్నారు. ఆయన ఒక మనిషి ఇంకా విపరీతమైనటువంటి చెడ్డ ఆలోచనలతో మనిషి ఇంకా దిక్కువైపోతున్నాడు. యుద్ధాలు చేయాలని ఆలోచన ఎవరికి వస్తుంది? మనుషులుగా వస్తుంది. దేవుడు పంపించింది కాదు. యుద్ధం చేయండి పాకిస్తాన్ ఇండియా మీరు కొట్టుకోమని దేవుడు చెప్పాడా? వాళ్ళు మీరు చంపేసుకోండి అంటే ఎక్కడ చెప్పలే. మనలో వచ్చిన ఆలోచన, ఒక దేశాన్ని నాశనం చేసిన ఆలోచన మనలో వస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఏంటంటే ఎక్కడి నుంచి రోజులు బాగాలేదు అనకూడదు. ఏమనాలి? మనుషులే పాడైపోతుంది. మనుషుల ఆలోచన చెడ్డదే. నేను గ్యారంటీ చెప్తాను అన్నమాట. రోజులు ఏమీ లేదు. అమావాస్య కూడా మంచిదే. అమావాస్యకు అటాక్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి రాకపోమని ఎవరైనా సరే మంగళవారం అటాక్ వస్తే దెబ్బ పరిగెడతారు. ఎందుకంటే చచ్చిపోతారు, లేకపోతే వెళ్ళకపోతే. అంటే నీకు సీరియస్గా ఉంటే హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. ఆ రోజు మంగళవారం పర్లేదు, శుక్రవారం పర్వాలేదు. అంటే బ్రతకాలి కదా తమ్ముడు, అంతే లొకేషన్ అంతే, అది బ్రతకాలి. కాబట్టి వెళ్ళిపోవాలి హాస్పిటల్. కానీ మిగతా రోజుల్లో మాత్రం మంచి రోజులు. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మంగళవారం చేయకూడదు, శుక్రవారం చేయకూడదు. క్రైస్తవుడు కూడా ఇదే ఆచారాలు. ఇప్పుడు రోజులు చెడ్డవి కాదండి. మనిషి యొక్క హృదయ ఆలోచనే చెడ్డదే. ఇప్పుడు ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నాయి. కామం. యూట్యూబ్లో చూస్తే కామం. వాయు వర్షాలు లేవు, సంబంధాలు లేవు, బంధాలు లేవు, వయసు సంబంధం లేదు. మరి వయసు సంబంధం లేకుండా తప్పు చేస్తే దేవుడు వయసు సంబంధం లేకుండా ఆడతాకి ఇస్తే తప్ప? చిన్న వయసు మనవాళ్ళు అంటారు అక్కడ ఎక్కడ చిన్న వయసులో చంపేయడమ్మ దేవుడా. సో ఎంత బాగుందన్నమాట. అది తప్పు చేసేది, చిన్న వయసులో తప్పు చేసేది పర్లేదు. కానీ దేవుడు అంటే తనకి మరణమిస్తే తప్పు అండి. ఎంత బాగా మాట్లాడుతున్నారు మనుషులు. అది కూడా ఇక్కడి నుంచి వచ్చిన మాటే. దేవుడికి ఏమో జాలేదంటే మా పాప చిన్న వయసు చంపేయడా. ఈ చిన్న వయసులో పాపం చేసేయచ్చు. మరి అలాగుందంటే మనుషుల ఆలోచన చెడ్డదే. రోజులో చెడ్డలేదు. కానీ మరి ఇక్కడ ఎందుకు దేవుడు రాయించడానికి చెప్పమంటారు? అదే చెప్పాను కదా, నా ఆత్మ ఎప్పుడు కూడా నరులతో వాదించదో. వాదించి దేవుడు ఏమైపోయాడు? విసిగిపోయి ఇంకేమన్నాడంటే జనములే చెడ్డగా అన్నాడు. ఇంకా మీరు మారారా బాబా అని చెప్పి ఏమన్నాడంటే జనములే చెడ్డవని చెప్పేసి ఇక్కడ రాయించడం జరిగింది. మీరు మారరు కాబట్టి నావో గలవలు మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా చేశాడు దేవుడు. అప్పుడు నావోకు మాటిచ్చాడు కాబట్టి, లేకపోతే ఇప్పుడే మనం అయిపోదు. అట్లా మనం చూడడం కూడా ఇప్పటిదాకా ఉండకపోదు. మనం కూడా నావోకు మాటిచ్చి నేను ఎక్కడి నుంచి భూమిని చెప్పించని చెప్పాడు కాబట్టి మనం ఇలా కాదు.
దేవునిలో బతకగలుగుతున్నాం. లేకపోతే అప్పుడు మాట్లాడకపోతే వాడికి ఇప్పుడు లేచిపోదు. మళ్ళీ కరోనా కూడా మనం చూడలేకుండా అయిపోతుంది. అలా ఉంది. కాబట్టి చూడండి ఎంత మరి వయసు సంబంధం లేకుండా తప్పులు చేస్తున్నామంటే చాలా దారుణం. ఈ మధ్య మొబైల్ వచ్చేసింది, యూట్యూబ్లో, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఏది ఓపెన్ చేసినా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మనుషుల హృదయ ఆలోచన చెడ్డదే. ఇక్కడ బాగానే ఉంటాం, బయటకు వెళ్తాం, మళ్ళీ ఎవరెళ్ళ కూడా తెలియదు. అందుకే నీకు దేవుడు ఆయుష్కాలాన్ని ఎందుకు తగ్గిస్తున్నాడంటే దేవుడి సమయం మనం ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు కాలాన్ని తగ్గించేస్తున్నాడు. ఆయన మన సమయం ఇస్తే మన ఆయుష్నైనా పెంచుతాడు. హిజ్కియా చెప్పాడు కదా, హిజ్కియా ఏం చేశాడు? సమయం దేవుడికే ఇచ్చాడు. మళ్ళీ ఏం చేశాడు? గస్తపట్టి మళ్ళీ రెన్యువల్ అయిపోయింది, అంతే. రెన్యువల్ చేసాడు అంటే రెన్యువల్ చేశాడు. తక్కువ మళ్ళీ 15 yearsకి మళ్ళీ రెన్యువల్ చేసాడు. హిజ్కియా నువ్వేం బాధపడక రెన్యువల్ అయిపోయింది సర్టిఫికేట్. హ్యాపీ. చూసారా? ప్రార్థన జీవితం వెనకాల దేవునిలో మంచి విశ్వాసం. అలా ఉండాలి విశ్వాసం అంటే. కాబట్టి మరి హృదయ ఆలోచన ఎలా ఉన్నాయంటే చెడుగా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే లోపల నుంచి ఏమవుతున్నాయంటమా? ఫస్ట్ జాగ్రత్త అంటే అదే వ్యభిచారం. ఇప్పుడు వ్యభిచారం బాగా ఎక్కువైపోయింది. అక్కడ చూసినది అసలు చాలా దారుణంగా ఉన్నాయి. తర్వాత నరహత్యలు తెలుసు కదా. అసలు ఒక మనిషి ఎలా చెబుతున్నా నాకు అర్థం కావట్లేదు. కనీసం చెప్పినప్పుడు కూడా మనిషి గుర్తుకు రాడా? అయ్యో అంత మనకి చంపే అధికారం ఎవరు ఇచ్చారు? అసలు దేవుడు ఇవ్వలేదే. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక జంతువు ఒక జంతువుని చంపుతుందంట. ఎందుకు తెలుసా? తన ఆకలి తీర్చుకోవడం కోసం. తనకు హక్కు ఉంది, దేవుడే ఇచ్చాడు. చంపు తినమని. మరి ఒక మనిషి ఎందుకు చంపేస్తున్నాడు? ఆకలి కోసమా? పగ, కోపం, అసూయ, ద్వేషం, ఈర్ష్య, ఎన్నో చూసారా? ఇవన్నీ మనసులో ఉంచేసుకుని మనుషుని చంపేస్తున్నారు. రీసెంట్గా మనం చూడలేదా? ప్రవీణ్ పగడాలకు మరి బ్రదర్ దారుణం అండి అది. అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అది హృదయం నుంచి వచ్చిన ఆలోచనలే. సాతాను గలిబిలు చేసేసి చాలా దారుణంగా ఈ రోజుల్ని చెడ్డగా మార్చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన రోజుల్ని చెడ్డగా మార్చేస్తున్నాడు సాతాను. ఏ విధంగా వాడుకోవాలి, ఎవరిని ఎక్కడ వాడుకోవాలో, ఏ వ్యక్తిని ఎక్కడ వాడుకోవాలో అక్కడే వాడుకున్నాడు. వాళ్ళ యొక్క హృదయాల్లో చెడు ఆలోచనలు కలిగించి, దురాలోచనలు కలిగించి దేవుడు సాతాను ఆ విధంగా వాళ్ళని మార్చేస్తున్నాడు. నీ పెళ్లి వచ్చినప్పుడు పెళ్లి చేసుకో, సుఖం గొడవలేదు. ఇలాగ మనం వ్యభిచారం చేయడం తప్పు కదా. అందుకే దేవుడు ఏమి ఇచ్చాడు? నలుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పాడు దేవుడు. ఎందుకని? అందుకే చెప్పాడు. అందుకనే మనం ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం కాబట్టి ఈరోజు రోజులను కూడా దేవుడు చెడ్డగా మార్చుకున్నాడు. మీరు నా మాట వినరా బాబు, కాబట్టి రోజులు చెడ్డగా అయిపోయినాయని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సమయాన్ని చెడ్డగా పోల్చలేదే, కాలాన్ని చెడ్డగా పోల్చలేదు దేవుడు. ఎందుకనంటే మనం బాగా ఆలోచన చేయాలి. దినములు చెడ్డవి. ఎక్కడ నుంచి చెప్పండి మీకు? అమ్మా రేపొద్దున మీ పెద్దలు ఉంటారు కదా, పెద్దవాళ్ళు చెప్తారు రోజులు మారిపోయారు. అమ్మ రోజులు కాదమ్మా, మనుషులే మారిపోయారు. సొంత అందరూ మారిపోతున్నారు కదా. ఎలా ఉంటారంటే ఇప్పుడు చూపిస్తాను, అవి కూడా ఉన్నాయి. కాబట్టి ఆలోచన చెడ్డది. మన ఆలోచన మనం మార్చుకోవాలి. దేవుళ్ళు ఉంటున్నామంటే ఎలా ఉండాలి? దేవుని గుణాన్ని కలిగి ఉండాలి, దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలి, దేవుని మనసును కలిగి. అందుకే యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ప్రేమ. నా ప్రేమను వారికి ప్రకటింపన్నారు, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? వెళతారా? నా ప్రేమను చెబుతారా? ప్రేమ అని ప్రేమను చెప్పమన్నారండి. నేను ఎలా ప్రేమించాను మనిషి అలా చెప్పమన్నాడు. అందుకే అంట నిన్ను నీ పొరుగుని ప్రేమించండి. నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ భార్య ఎలా ప్రేమిస్తున్నావో, నీ బిడ్డలు ఎలా ప్రేమిస్తూ పక్కన అలా ప్రేమించమన్నాడు. మళ్ళీ ప్రేమించమని మళ్ళీ ఇంకో అర్థం వచ్చేది. మళ్ళీ మనిషి విషయాలు ఎంత ఆలోచనలు ఉంటాడు. మళ్ళీ ప్రేమ అంటే అక్కడికి వెళ్ళిపోతారు. అది కాదు ప్రేమ అంటే. అది మళ్ళీ ఎప్పుడైనా టైం వచ్చి చెప్తారు ప్రేమ గురించి. ప్రేమ అంటే అది కాదని.
కాబట్టి ప్రేమించడం అంటే ఏంటి? అభిమానం, ఆప్యాయత, అనురాగం, అనుబంధం, ఇవి ప్రేమించడం అంటే. అందులో పొరుగువాడు అంటే ఎవడో? మీ ఇంటి పక్కవాడే, మీ ఇంటి వెనకాల నీ ఇంటి ముందుడే కాదు. చెప్పారు కదా, పొరుగువాడు అంటే ఎవడో? తెలియనివాడు పొరుగువాడు. తెలిసినవాడు పొరుగువాడు కావడు, తెలియనివాడు. అప్పుడు మరి దొంగలు కొట్టయితే మరి చూసారా, చెప్పాడు కదా, అలాగనమాట. కాబట్టి మన ప్రేమను పంచాలి, దేవుని ప్రేమ మనం పంచాలి అందరికీ. ఇది యేసుక్రీస్తు ఇలా వచ్చారు ఈ భూమి మీదకి, ఇలా జీవించారు, ఇలా ప్రేమగా ఉన్నారు. ఈ ప్రేమను మనకి ఇచ్చారు. మీరు ప్రేమగా ఉండమని చెప్పాలి మనం. కాబట్టి అవి లేకోకుండా హృదయాలు ఆలోచనలు పెంచేసుకొని, చెడు ఆలోచనలు పెంచేసుకొని మొబైల్ ముందే తీసుకుంటాం సరిపోతుంది అంతే. మొత్తం ఏది కలదని నొక్కేసుకుంటారు. ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణం చేసేది ఏం తెలుసా? మనసు ఒక్కటే, హృదయం. అత్యంత వేగంగా ప్రయాణం చేద్దంట. నువ్వు ఇక్కడే ఉంటావు, అమెరికా మొత్తం తిరిగి వచ్చారు. మన మనసు అమెరికా వెళ్ళిపోతుంది. ఇక్కడే ఉంటావు, ఇండియా మొత్తం తిరిగి వచ్చారు. అంత ఫాస్ట్గా పనిచేసేది ఒక్క మనసు మాత్రమే, ఒక హృదయం మాత్రమే. మన బాడీ మొత్తం కంట్రోల్ చేసేది ఏంటంటే హృదయం, మనసే. అందుకే నీ మనసుని నువ్వు కంట్రోల్ చేసుకుంటే నీకు ఏమీ ఉండదు. కోరికలు చంపుకోవాలి. యేసుక్రీస్తు వారు కోరికలు చంపుకోవాలి. ఎలా ఉన్నారు ఆయన? మనకు ఒక ఆదర్శంగా నిలబడ్డారు, ఒక మాదిరి ఇచ్చి వెళ్ళిపోయారు. నాట్లో బతకడం ఎవరి వల్ల కాదు అసలు ఆయనలో ఉండటం అంటే. పక్కన లేరా స్త్రీలు, యెరూషలేము కుమార్తెలారా అన్నాడు. ఒక స్త్రీ ముట్టుకుంటే 12 సంవత్సరాలు స్త్రీ ముట్టుకుంటే చెప్పేశారు ఎవరని. సరే అంతా మరి ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు పరిశుద్ధుడు. కాబట్టి హృదయ ఆలోచన మనం మార్చుకోవాలి, హృదయ తలంపులు మనం మార్చేసుకోవాలి. చెడు ఆలోచన రానవ్వకూడదు. వచ్చిన సాతాను అనేక గల్పిలు చేస్తాడు మార్చడానికి మనల్ని. ఎవరిని సాతాను ఎక్కువ పట్టుకుంటాడంటే దేవుడిని ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఏమైనా సరే డైవర్ట్ చేసేలేదు. మీకు అప్పుడే కష్టాలు మొదలవుతాయి. అప్పుడే మీకు కొంచెం ఈ హెల్త్ బాగుపడడం అన్నీ జరుగుతుంది. మీకు గుర్తుపెట్టుకోండి. అప్పుడే సాతాను మిమ్మల్ని ఏం చేద్దంటే శోధిస్తాడని అర్థం. అప్పుడే మీరు బలంగా ఉంటే మీ దగ్గర రాడు. అంతే కదా. ఇప్పుడు మోసం చేసేవాడు ఉన్నంతకాలం, మోసం పోయే ఉన్నంతకాలం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. మనం మోసపోకూడదు. పోతున్నామంటే ఇంకా చేస్తాడు. ఇది వీక్ పాయింట్ ఇది కాబట్టి ఇక్కడ పెట్టుకోండి, దెబ్బలు లొంగుతాడు, అక్కడే కొడతాడు. ఒక్కసారి 2 సార్లు అడిగి స్థానం అవ్వలేదు అనుకో, ఏం చేస్తాడు? అలాగా మనం ఏంటంటే సాతానికి అవకాశం ఇవ్వకుండా మన హృదయాల్లో ఏంటంటే మంచి మంచి ఆలోచనలు మనం పెంచుకోవాలి. మరి మంచి ఆలోచన రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే బైబిల్ని ధ్యానించాలి. అందుకే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ ప్రతి మాట వల్ల జీవిస్తాడు. రొట్టె కూడా ఆయన ఇచ్చిందే. కాబట్టి రొట్టె వల్ల మాత్రమే జీవించడు. ఆయన మాటలు జీవ ఆహారం. అది ఆ మాటల వల్ల మనం జీవించగలగాలి తప్ప రొట్టె వల్ల కాదు. కాబట్టి మనం ఏంటంటే ప్రతి రోజు మనం వాక్యం ధ్యానించుకుని వాక్యం చదువుకుంటే మనకి ఏమి కూడా అనిపించదు. గలిబిలిగా ఉన్నా మనం గట్టిగా నిలబడాలి. స్ట్రాంగ్గా ఉంటే సాధారణంగా వీడిని మారుతున్న నా వల్ల కాదు ఏం చేస్తాడు? పక్కన ఇంకో వేరే చూసుకుంటాడు. వీడు మన వల్ల ఇది మనం కదిలించలేం అని వెళ్ళిపోతాడు అనమాట. అదే అన్నమాట. మోసం చేసేవాడు అంటాడు, మనం ఎంత ప్రయత్నం చేసినా మనం మోసపోవట్లేదు ఇంకా ఏం చేస్తాడు? ఇంకా వీడు మనకి అవ్వడగానే వేరే చూసుకుందామని ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు కస్టమర్. అందుకని మనం మోసపోకూడదు. మోసపోయామంటే ఇంకా మోసం చేస్తారు ఇప్పుడు. కాబట్టి మనం మోసపోకుండా మన హృదయాలు ఏం చేయాలంటే పకడ్బందీగా స్ట్రాంగ్గా ఉంచుకోవాలన్నమాట. కాబట్టి రోజుల కోసం చూడకూడదు. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఈ ఎవరి వల్ల ఉండమన్నాడు? జ్ఞానుల వల్లే ఉండమన్నాడు. జ్ఞానులు అంటే ఎవరు? జ్ఞానం కలిగిన వారు. జ్ఞానం అంటే వివేచనము, జ్ఞానము, వివేకము కలిగిన వారు జ్ఞానులు. మరి అజ్ఞానులు అంటే జ్ఞానం లేని వారు. వాడు చేసే పని ఎలా ఉంటాయంటే తెలుసండి. 1 కోపము, 2 పగ, 3 అసూయ, 4 ఈర్ష్య అన్నీ ఉంటాయి వాళ్ళని. అలాగే బైబిల్లో ఒక 2 ఉన్నారు. ఆ 2 అలా చేసి నేను క్లోజ్ చేస్తాను. ఫస్ట్ కోపం వచ్చినప్పుడు బైబిల్లో ఒక అతను చంపేసాడు, తెలుసు కదా? ఎవరు? కయీను తమ్ముడిని చంపేశాడు. ఆదికాండం 4వ అధ్యాయము 4వ అధ్యాయం 5వ వచనం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొని సరిపోతుంది. చిన్నబుచ్చుకొని చూసారా? ఏమొచ్చింది? మిక్కిలి
కోపం వచ్చింది. అర్పణం అంటే నైవేద్యం. అప్పట్లో నైవేద్యం పెట్టేవారులేండి. తెలుగులో అంటే అర్పణం అంటే నైవేద్యం. అప్పట్లో ఏం చేసేవారంటే నైవేద్యం పెట్టేవారు. మరి కయ్యను నైవేద్యం దేవుడికి ఇష్టం లేదు. అంటే ఏంటంటే విశ్వాసంతో పెట్టట్లేదు. మరి హేబేలు మంచి విశ్వాసి కాబట్టి విశ్వాసం ఇచ్చాడు కాబట్టి అది ఆ అర్పణ లక్ష్య పెట్టారు దేవుడు. మరి ఆ మాత్రం కోపం వచ్చేసింది ఎవరికి? కయ్యనుకి. మరి కోపంలో ఏం చేశాడు? చూడండి 8వ వచనం. అదే 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేది. ఏమొచ్చింది? కోపం వస్తే చంపేశాడు. చూసారు ఎంత బాగుందో? కోపం వచ్చి చంపేస్తారనమాట. కోపం వచ్చి చంపేస్తే అది కోపం తీరిపోద్దా? తర్వాత సారీ చెప్పినా రాదు. కోపపడు దేవుడు కోపపడి మీ కోపము నిమిషం మాత్రం ఉండాలి. దేవుడిని మరి సిలువలో అంతలా సిలువ చంపేస్తుంది. దేవుడు కోపం రాలేదా? ఓర్చుకున్నాడు. అదేంటంటే ధర్మశాస్త్ర ప్రకారం జరగాలంటే ఆయన అలాగా ఓర్చుకున్నాడు. కాబట్టి కయ్యను హేబేలు ఇద్దరు అన్నదమ్ములైన ఒకే తల్లి పుట్టిన అన్నదమ్ములు అయితే తమ్ముడు అర్పణని దేవుడు లక్ష్య పెట్టాడని అన్నయ్య తమ్ముడిని చంపేశాడు. ఇది మొత్తం నరహత్య బైబిల్లో. మరి కయ్యను విశ్వాసం లేనివాడు. కయ్యను దేవుని ఎలాగ ఆరాధించాలో తెలియదు కయ్యనుకి. మూర్ఖుడు అనమాట కయ్యను. హేబేలు మంచివాడు, మంచి విశ్వాసి, దేవుని పట్ల విధేయత చూపేవాడు అనమాట. మరి అలాంటప్పుడు ఎవరి అర్పణ లక్ష్య పెట్టాడు దేవుడు? హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. కాబట్టి ఆ కయ్యను కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? కయ్యను మారాలి. మారితే నేను ఇలా ఉండాలి కదా, నా తమ్ముడిలా ఉంటే నాకు దేవుడు లక్ష్య పెడతారు కదని మారాలి. మార్కోకుండా ఏం చేశాడు? తమ్ముడిని. మరి కోపం వస్తే చూడండి, ఎప్పుడైనా సరే కోపంలో మనం చాలా కోపం వస్తుంది చాలా మందికి. కోపంలో దయచేసి తొందరపడద్దు. కోపం అంటే చాలా ప్రమాదం. కోపంలో ఏమైనా చేసేస్తాం మనం. కోపం వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాలి. ఆ కోపంలో ఎవరైనా మనం ఏం చేసామనుకో తర్వాత మనం ఒక ప్రాణాన్ని మనం తీసినట్టు ఉంటుంది అనమాట. అలా కోపపడి చేయకూడదు. ప్రతి మనిషికి కోపం ఉంటుంది. నాకు ఉంటుంది కోపం. కానీ ఏంటంటే ఒకటి ఉంది, ఒక సూక్తి అనమాట. కోపం మాటల్లో ఉండాలి, చేతల్లో ఉండకూడదు. ప్రేమ మాటల్లో ఉండకూడదు, చేతల్లో ఉండాలి. బాగుందండి. కోపం మాటల్లో ఉండాలి, చేతల్లో ఉండకూడదు. ప్రేమ మాటల్లో ఉండకూడదు, చేతల్లో ఉండాలి. కోపం మాటల్లో ఉండాలి, చేతల దగ్గర వెళ్ళిందంటే చంపేస్తారు. ప్రేమ మాటలో ఉండకూడదు, చేతల్లో చూపించాలి. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అంటే సరిపోద్దా? చేసి చూపించాలి. దేవుడా నేను ప్రేమిస్తున్నానంటే ఎలాగా? స్త్రీలు చేసి చూపించు దేవుడిని ప్రేమిస్తున్నామంటే అది ప్రేమ అంటే. కోపం ఏంటంటే మాట వరకే కోపం ఉంచుకోవాలి. అది చేత వరకు వెళ్ళిందా మనిషిని, అవతల మనిషిని చంపారు. కాబట్టి కోపం మాటల వరకే పరిమితం చేసుకోవాలి అంతే. ప్రతి మనిషికి కోపం ఉంటుంది. ఒకవేళ అంత కోపం ఎక్కువ ఏం చేయాలి? అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి తప్ప కోపంలో ఎటువంటి మనం మనిషిని చంపకూడదు, హత్య చేయకూడదు. కయ్యను ఆ విధంగా తమ్ముడిని హేబేలుని చంపేసాడు అనమాట. అప్పుడు దేవుడు అడుగుతాడు ఏమని? నీ తమ్ముడు ఎక్కడ? నాకు తెలియదు. చంపేసి మళ్ళీ తెలియదు అని అబద్ధం ఆడతాడు. అదో తప్పు మళ్ళీ. కాబట్టి మనం అలా ఉండకూడదు అనమాట. హృదయ ఆలోచన కలిగి ఉండాలి. మరి కయ్యను ఆ రోజు హృదయ ఆలోచన లేక అలా చేశాడు. ఒక్క నిమిషం ఆలోచించలేకపోయాడు తమ్ముడి గురించి. నెక్స్ట్ చూసుకుంటే పగ, మహాప్రమాదమైన పగ. ఇప్పుడు మొత్తం మన ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్నింటిలో కూడా పగ ఎక్కువ. ఒక మనిషిని పగబడితే చంపేయాలి. చూడు చాలా మంది పాత కక్షలు అంటారు కదా, పాత పగలు ఉన్నట్టే, అందుకే చంపేసుకుందామని చెప్పుకుంటారు చాలామంది. అయితే పగ మరి ఎవరి మీద పగ ఇవ్వండి చూడండి. దేవుడు క్లారిటీగా చెప్పాడు. లేవియాకాండం 19వ అధ్యాయం 17వ వచనం. 19:17 లేవియాకాండం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకున్నట్లు నువ్వు తప్పక వాడిని గద్దింపవాలి. చూసే ఎంత మంచి మాట చెప్పాడు దేవుడు. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. మెయిన్ అది. ఇప్పుడు అన్ని జరిగాయి అటువంటి. ఇప్పుడు అందరి మంచి గొడవలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆస్తుల దగ్గర, డబ్బు దగ్గర చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు అసలు ఆస్తి కోసం అందరం పగబెట్టి చంపేస్తూ ఉన్నారు.
మరి ఆ విధంగా చేయకూడదు అనమాట. ఎలాగంటే పగపట్టకూడదు. అసలు సహోదరుల ప్రేమ బైబిల్లో ఉంది. సహోదరుల ఐకమత్యం కలిగిన అంత మేలు ఎంత మనోహరం మనం. ఈ రోజులో ఐకమత్యం ఎక్కడ లేదండి అసలు. చాలా గొడవలు అయిపోతున్నాయి, ఫ్యామిలీస్లో చాలా గొడవలు అయిపోతున్నాయి. ఎందుకంటే కేవలం ఇదే హృదయాలోచన లేక గొడవలు అవుతున్నాయి, ఇంకేమీ కాదు. ఒకసారి కూర్చుని మాట్లాడుకునే పనుల్ని చేతులతో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కుటుంబంలో సమస్యలు ఏం చేయాలంటే కూర్చోవాలి, కూర్చొని ఏం చేద్దాం, ఈ సమస్య ఇది ఏం చేద్దాం, నీకు ఎంత కావాలా తీసుకో, నాకు ఇంత సరిపోతుంది, సమస్య క్లియర్ అయిపోతుంది. అది ఏమనుకోకుండా మొత్తం అంతా నాకే కావాలంటే మరి అది కరెక్ట్ కాదు కదా. మరి దేవుడు అలా చెప్పలేదు. కాబట్టి ఏమన్నారంటే నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపం నీ మీదకి రాకున్నట్టు నువ్వు తప్పకూడదని గద్దించాలంట. మరి గద్దితే అదో కోపం మళ్ళీ నువ్వు నాకు చెప్తే కంటారు. ఇప్పుడు అలా అయిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు మన ప్రపంచంలో, మన ఇండియా కాదు ప్రపంచంలో కూడా ఎక్కడైనా సరే సగం మంది యూత్ చెడిపోతే అక్కడ కారణం ఎవరంటే గవర్నమెంటే, ప్రభుత్వమే కారణం. మీరు చాలామంది అనుకోవచ్చు ప్రభుత్వం మంచి కార్యాలు చేస్తుంది అనుకుంటారు. బైబిల్లో కూడా ఉంది ప్రభుత్వం మంచి కార్యాలు చేయడానికి రాలేదంట, చెడ్డ కార్యాలు చేయడానికి వచ్చి ప్రభుత్వం ఉంటుంది. తులసి పత్రికలు ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే మద్యపానం ఆరోగ్యం హానికరం, మద్యం సేవించడం అని చెప్పేది ఎవరు? ప్రభుత్వమే. ఆ మద్యం అమ్మేది ఎవరు? మరి పాడు చేసేది ప్రభుత్వం కదా. పొగ తాగడం ఆరోగ్యం హానికరం, సిగరెట్ అమ్మేది ఎవరు? అది బ్యాన్ చేయదు, అది కాల్చరు కదా. మందు బ్యాన్ చేయదు, ఎవరు తాగరు కదా. గుట్టగా నమ్మడం ఆరోగ్యం హానికరం, గుట్టగా సిగరెట్ అమ్మించేది ఎవరు? ప్రభుత్వమే. సగం మంది పాడు చేసి గవర్నమెంట్ పాడు చేస్తుంది. చాలామంది తెలియదు ఈ విషయం. ఎంత చూసారు ఎంత దారుణమో. మద్యపానం ఆరోగ్యం హానికరమే యాడ్ ఇచ్చేది వాళ్ళు సినిమాల్లోనే యాడ్ ఇచ్చేస్తారు. అక్కడ తాగుతుంటే అక్కడ వచ్చేది మద్యపానం హానికరమే. మరి అలా చేస్తుందంటే ప్రభుత్వం మరి ఇంకెందుకు మరి యూత్ పాడైపోరా? అలాగా చెప్తుందన్నమాట. ఏంటంటే మన పొరుగువాని పాపం మన మీద రాకుండా నిజాలంటే గద్దించాలంటే మన వాడిని ఇలా చేయకూడదు, అది తప్పని. అలా వినివాళ్ళు కూడా లేరు ఇప్పుడు, ఎవరు లేరు. ఇక్కడ చూద్దాం వినివాళ్ళు లేదు. కృప చిన్నవాడే అందరికన్నా, కృప చిన్నవాడు మంచి బాగా ఇంటే మాట ఏదైనా ఎంత వినయంగా అంటే ఉంటుంది. అలా లేరండి ఇప్పుడు పిల్లలు, ఎవరు లేరో చెప్తాను కదా. మా అబ్బాయి కొంచెం అల్లరిగా ఉంటాడు, చెప్పలేదు. కానీ ఏంటంటే నేను లేకపోవడం వల్ల అల్లరి ఎక్కువైపోయింది దానికి, నేను అలా లేకపోయింది. కాబట్టి అలాగా పిల్లల్ని పెంచే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. పిల్లల్ని పెంచే విధానం కరెక్ట్గా లేకపోతే వాళ్ళ హృదయాల్లో చెడు ఆలోచనలు వచ్చినాయి అంటే మాత్రం పిల్లల్ని ఆపడం చాలా కష్టం. మనం రేపు మీ పెళ్ళి చాలామంది పెళ్ళి కాలేదు ఇక్కడ. మీ పెళ్ళిన తర్వాత పిల్లల్ని ఒక బాధ్యతగా పెంచాలి. వాళ్ళ హృదయాలను ఎప్పుడు కూడా వాక్యంతోనే మనం నింపాలి. వాళ్ళ హృదయాలు సండే స్కూల్ మానిపించకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ అయిన తర్వాత బైబిల్ చదివించాలి. టీవీ ఎక్కువ చూడకుండా చేయాలి. అది నలుగురు ఉన్న చోట ఉంచకూడదు. ఎందుకంటే ఇప్పుడు అంతా అలా ఉన్నాయి. మనుషులు అలా ఉన్నారు, రోజులు కాదు, రోజులు అలా లేదు, మనుషులు ఎలా ఉన్నారు. మనుషులే దరిద్రంగా తయారైపోయారు. మన మనుషులు ఎలా ఉన్నారంటే ఎవరిని పాడు చేద్దామా, ఎవరు బాగుండి ఎవరిని పాడు చేద్దామా అని చూస్తున్నారు ఇప్పుడు. కాబట్టి అలాగా ఉండకూడదు. మన పిల్లల్ని బాగా పెంచుకోవాలి. కాబట్టి ఏంటంటే నీ సహోదరుని నువ్వు పక్కపట్టకూడదు అంటే మెయిన్. కాబట్టి మనం ఏంటంటే ఏదైనా మన కుటుంబాల సమస్యలు అంటే ఏం చేయాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. లేదంటే వాటిని పరిష్కారం చేసుకునే విధానం దేవుడిని మనం అడగాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుడే ఇస్తాడు. మనం అలా చేయకూడదు. కాబట్టి ఆదికాండము ఒకటి ఉంది. ఆదికాండం 37వ అధ్యాయము ముగించేస్తాను. 37వ అధ్యాయము ఇక్కడ ఎలా ఉంది బాగా చూద్దాం. యోసేపు తెలుసు కదా మనకి, యోసేపు చరిత్ర. ఎవరు పక్కపట్టారు? అన్నలు. ఎంత మంచి మనకి 37:4 వచ్చింది. అతని సహోదరులు తమ తండ్రి అతని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, చూసారా ఎవరి మీద? యోసేపు మీద. అందరికంటే ఎక్కువ ప్రేమించండి, ఎందుకంటే చిన్నోడని. అంటే చిన్నోడని ప్రేమించడం కూడా తప్పే ఈ రోజుల్లో. అలా ఉంది ఇప్పుడు కుటుంబ పరిస్థితులు అలా తయారైపోయింది. అంటే అక్కడ కూడా ఏంటంటే హృదయాలోచన చెడ్డది. అక్కడ కూడా ఏమొచ్చినా సరే మన లోపల వస్తుంది, బయట నుంచి ఏమీ రాదు. మనం తిన్న ఆహారం బయటకు వచ్చేది ఏంటి? వ్యర్థం. తిన్న వాటర్ బయటకు వచ్చేది ఏంటి? వ్యర్థం. మంచి ఆహారం తీసుకుంటే మళ్ళీ మనకు వచ్చేది కూడా వ్యర్థం. కాబట్టి మాటలు కూడా అటువంటి మాటలు వింటాం, వచ్చి బూతులు, సినిమా పాటలు అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే ఎక్కువగా ప్రేమిస్తానంటే తండ్రి. కాబట్టి వాళ్ళకి ఏం పుట్టేసింది? అసూయ వచ్చేసి పక్కపట్టేసి ఏం చేశారు? మరి దేవుడు వదిలిపెట్టాడా? మంచి రాజు చేశాడు. మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అదే అంటారంట,
నిషేధించబడి తలకు మూలరాయి అవుతుందండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పగ రెండు కోపం పగ ఈ రెండే ఎక్కువ మనిషిలో ఉండి. పగ ఎక్కువ ఉంటుంది, కోపం ఉంటుంది. పగ పట్టామంటే పాము కన్నా దారుణంగా ఉంటుంది మనుషులు. ఇప్పుడు అంతా అయిపోతుంది పాము, తెలుసా? కాబట్టి అలా ఉండకూడదు మనం. ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నప్పుడే మనం ఏమవుతామంటే హృదయం పాడైపోద్ది. ఎవరికి మనం ఏంటంటే మంచి చేయలేము, దేవునికి దగ్గరగా ఉండలేము, దేవుని ప్రేమించలేము, బైబిల్ చదవలేము, ప్రార్థన చేసుకోలేము, జీవితంలో ఎదగలేము. ఈరోజు మనిషి జీవితం పాడైపోతే కారణం మనిషే. అతని ఆలోచన వల్లే జీవితం పాడు చేసుకుంటాడు. మళ్ళీ ఏమంటాడంటే దేవుడు నాకేమీ చేయలేదు అంటాడు, దేవుడు నా మీద దేవుడి ప్రేమ లేదంటాడు. అలా అయిపోయింది ఇప్పుడు మాటలు. చెప్పాను కదా, తప్పు చేసి పక్కవాడి మీద గెంటేస్తారు, ఆఖరి దేవుడి మీద కూడా గెంటేస్తున్నారు పైకి, నాకేం చేసేది దేవుడే. కాబట్టి మనం అలా అనుకోకుండా ఏంటంటే రోజులు కాదు చెడ్డవి, మనుషుల ఆలోచనలే చెడ్డవి. ఏ రోజు కూడా తప్పు చేయని ఆదివారం నుంచి శనివారం దాకా ఏ రోజు కూడా చెప్పట్లే తప్పు చేయమని, అబద్ధం ఆడమని చెప్పట్లేదు, నువ్వు మోసం చేయని చెప్పట్లేదు. ఏ రోజు చెప్పిందా బైబిల్ పని చూపించింది ఎవరైనా? ఎక్కడా లేదు. కాబట్టి కేవలం మనిషి ఉదయ ఆలోచన నుంచే చెడు బయలుదేరి ఈరోజు రోజుల్ని మనుషుల్ని పాడు చేసేంత స్థాయికి దిగిపోతుంది, వచ్చేసారు జనాలు. ఆడపిల్లల్ని మానభంగాలు చేసేయటం, ఆడపిల్లల్ని కత్తితో పొడిచేయటం, వాళ్ళు ఒప్పుకోకపోతే చంపేస్తున్నారు ఇప్పుడు ఆడపిల్లల్ని. మా బాబుని చదివిన స్కూల్ జాయిన్ చేస్తాం, మరి పంపించడం భయం వేస్తున్నాం. ఏంటంటే మరి అలా అయిపోయింది రోజులు. కాబట్టి ఏంటంటే మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మన కుటుంబాల్లో కానీ మనం ఎలా ఉండాలంటే హృదయం ఆలోచన కలిగి ఉండాలి. కోపాలు వస్తాయి, గొడవలు వస్తాయి, కలహాలు వస్తాయి, కుటుంబాల్లో పెళ్ళే కలహాలు రావచ్చు. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఒక ఇంటికి తోడేళ్ళు ఉన్నారనుకోండి, ముగ్గురు తోడేళ్ళు ఉన్నారనుకోండి, ఇంటికి గొడవలు రావు. అదే ఇద్దరు తోడుకోళ్ళు ఉంటే ఖచ్చితంగా గొడవలు వస్తాయి. మగవాళ్ళకు ఉన్నంత సహనం ఆడవాళ్ళకు ఉండదండి. తోడుకోళ్ళ మధ్య ఎక్కువ వస్తాయి గొడవలు, తెలుసా? తోడేళ్ళ మధ్య గొడవలు రావు, సమర్థించుకుంటారు మగవాళ్ళు. అందుకే అంటారు 100 మంది మగవాళ్ళు అన్న ఏమి కాదంట, 10 మంది ఆడవాళ్ళు అంటే మొత్తం అక్కడ నాశనం అవుతుంది. అంత దారుణంగా ఉంటారు ఆడవాళ్ళు. కాబట్టి మగవాళ్ళకు ఉన్నంత సహనం, ఓపిక, దిద్దుబాటు చేసుకునే మగవాళ్ళకి ఎక్కువ ఉంటుందంట. సర్దుకుంటారు మగవాళ్ళు, కాబట్టి ఆడవాళ్ళు సర్దుకోరు అలాగా. కాబట్టి మనం ఏంటంటే మనం నేర్పని పిల్లలకైనా కుటుంబాలైనా మన భార్యలకైనా రేపు మీ కాబోయే భార్యలకైనా నేర్పాల్సింది ఒకటే, ఏమైందా? మంచి మంచి వధువులు చూసి పెళ్లి చేసుకోవడం లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి తొందరపడుకోకుండా చేసుకుని మన హృదయాల ఆలోచనలు చెడ్డగా కాకుండా మంచిగా ఉంచుకుని మనకు దేవుని కొరకు జీవించలేక బ్రతికేలా ఉండాలని ఈ దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.